గతంలో మలయాళం సినిమాలు చూస్తే ఇటువంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు రావట్లేదని ఒకటే గొడవ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ ఇప్పుడు జనకైతే గనక కానీ ట్రైలర్ చూస్తుంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఇంపాక్ట్తో వచ్చిన సినిమాలు, ఎందుకంటే మలయాళం సినిమాల కాన్సెప్ట్ బేస్డ్ మన తెలుగులో వచ్చేసినాయి. చిన్న సినిమాలు తీయట్లేదు అన్నారు. తీస్తున్నారు, చూడాల్సిన బాధ్యత మనది ఇప్పుడు. ఎందుకంటే ట్రైలర్ చూడండి, ఇంటిలో పాది చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఫ్యామిలీలో ఇది కనెక్ట్ అవుతుందని డైరెక్టర్ గారు చెప్తున్నారు. అయితే సుహాస్ గురించి ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే సుహాస్ తీసుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అతను ఒక ఫ్యామిలీలో కానీ అందరూ అనుకునేది ఏదో ఒక విషయం లేనిదే, ఏదో కంటెంట్ లేనిదే సుహాస్ అయితే సినిమా ఒప్పుకోడు. ఆ కంటెంట్ ఉంది కాబట్టి సుహాస్ సినిమాలకి అంత ఆదరణ వస్తుంది, అతని సినిమాలు అలాగే హిట్ అవుతూ వస్తున్నాయి. సో జనకైతే గనక టీం మనతో పాటు ఉన్నారు. సందీప్ రెడ్డి గారు డెబ్యూ, సుహాస్ గారు ప్రూడ్, వీళ్ళిద్దరు ఉన్నారు. హాయ్ సార్. ఏంటి సార్, మంచి కథలు మీ దగ్గరికి వస్తాయా, లేకపోతే కథలు మీరు పట్టుకుంటారు? ఎందుకంటే కథలు కొన్ని కథలు కొందరి దగ్గరికి వెళ్తూ ఉంటాయి, వాళ్ళు ఎక్కడున్నా సరే. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు చెబుతుంటారు కథే ఆర్టిస్టులు ఎంచుకుంటుంది అని. చాలా కథలు సుహాస్ని ఎత్తుక్కుంటూ వచ్చినాయి నాకు తెలిసి. మీ ఫ్రెండ్ తీసుకొచ్చిన కలర్ ఫోటో కానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో కానీ, ఇప్పుడు ఇది కానీ. ఎందుకంటే ఈ సినిమాకి పెద్ద కథ ఉంది. ఈ సినిమాలో హీరో మీరు కాదు, పెద్ద స్టార్స్ ఈ సినిమా చేయాలి. అది తన్నుకుంటూ సుహాస్ దగ్గరికి వచ్చింది. అంతే ఒక బియ్యం గింజ మీద తినేవాడు రాసి ఉంటుంది. ఏంటి సార్ అది? నాకు రాసి పెట్టి ఉందండి. ఆ పెద్దోళ్ళు ఒప్పేసుకుని ఉంటే మంచి అవకాశం మిస్ అయిపోయేది. ఆ లైఫ్లో అసలు ఒక మంచి సినిమా పోయింది అనుకోండి, చెప్పి అమ్మాయ్యా నాకే వచ్చింది బాబు చాలా అనుకున్నాను. చాలా హ్యాపీ. ఏంటి సార్ సందీప్ రెడ్డి గారు, సార్ ఈ సినిమా స్టార్టింగ్ తీసుకుంటే ధనుష్ గారు చేద్దాం అనుకున్నారు సినిమాని. ధనుష్ గారు ఎందుకు చేయలేకపోయారు? ఫస్ట్ ఈ సినిమాకి చాలా పెద్ద లిస్ట్ ఉంది, పెద్ద ఆర్టిస్టులు ఎవరో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అది కాదో అవునో మీరు చెప్పండి సార్. ధనుష్ గారు చేద్దాం అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల చేయలేదు, మెటీరియలైజ్ కాల. ధనుష్ గారి దగ్గరికి వెళ్ళిందా? అది వెళ్ళింది. నేను నరేషన్ చెప్పాను, ఆయన ఇప్పుడు కూడా నేను తర్వాత కథ నరేషన్ చెప్పిన తర్వాత 3-4 సార్లు కలిసినా సరే ఆయన సీన్ టు సీన్ చెప్తారు. అంత ఇష్టమైన కదా, బట్ ఆ టైంకి ఆయన ఖాళీ లేకపోవడం, ఆయన డైరెక్షన్ కూడా చేసిన దానివల్ల చేయలేకపోయారండి. కానీ ఇప్పటికీ బ్యాక్గ్రౌండ్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడన్నా మన ట్రైలర్ టీజర్ పంపిస్తాను, సందీప్ యూ షుడ్ డూ దిస్ ఫిల్మ్, డెఫినెట్గా హిట్ సినిమా నువ్వు చేయాలి అని అన్నారు. సో అది నాకు చాలా హ్యాపీ విషయం సార్. ముందు అసలు ఆయన దాకా రాజుగారు కాబట్టి నన్ను నమ్మి డెబ్యూ డైరెక్టర్ ఆయన దాకా పంపించారు, ఆయన రిసీవ్ చేసుకున్నారు. చాలా మెమరీస్ ఉన్నాయి ధనుష్ గారితో. తర్వాత నెట్ఫ్లిక్స్కి ఒకటి చేద్దామని చెప్పి కొంతకాలం ఆగారు, ఒక 6 నెలలో 7 నెలలో. మన ఇందాక రాజుగారు చెప్పినట్టు రాజుగారు పంపిస్తే అది కూడా జరిగింది. అంటే అప్పుడు డైరెక్ట్గా వెబ్ ఫిల్మ్ ఏమన్నా చేయొచ్చా అని ఒక డిస్కషన్ వచ్చినందువల్ల నెట్ఫ్లిక్స్ అప్పుడు వెబ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. సో అందుకని వాళ్ళకి నరేషన్ అయితే చెప్పాను. సో దేవర్ పాజిటివ్ ఎట్ దట్ పాయింట్. మళ్ళీ మనమే తీసుకుని చేద్దాంలే, కంటెంట్ బాగున్నప్పుడు ఎందుకు మనం ఇవాళ థియేటర్ అయితే మనకి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎక్స్ట్రాడినరీ సార్. మన దగ్గర బాగుండి ఆడిన సినిమా ఒకటి లేదు, బాగోక ఆడిన సినిమా కూడా లేదు. సో తెలుగు ఆడియన్స్ ఇంత మంచిగా మన ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మన దగ్గర చేస్తే బెటర్ కదా అని మళ్ళీ డిస్కషన్ పెట్టుకుని మనకి థియేటర్ సినిమాగానే వస్తున్నాం సార్. నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి గారు తెలుగు కన్నడ చేద్దాం అనుకున్నారు, ఇది కూడా నిజమా అబద్ధం? నిజమే సార్. ఫస్ట్ అందరికంటే ముందు అప్పుడు ఇందాక రాజుగారు అన్నారు కదా, హొంబాళే ప్రొడక్షన్ హౌస్ మన రాజుగారి ప్రొడక్షన్ హౌస్ జాయింట్గా బైలింగ్వల్ చేద్దామని మొదలైన సినిమా అండి. అప్పుడు రిషబ్ గారు ఫస్ట్ విన్నారు, అటు తెలుగులో కూడా ఒక యాక్టర్ని పెట్టుకుని ముందుకు వెళ్దాం. అప్పుడు కన్నడలో రిషబ్ గారు చేస్తూ తెలుగులో మన దగ్గర ఇలా చేయాలనేసి ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాం సార్. అట్ ద సేమ్ టైం ఆయన కాంతారా ఐడియా తీసుకొని ఆయన ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారో మనందరం చూసాం, నేషనల్ అవార్డు. బట్ అది కూడా ఫర్ సమ్ రీజన్ మెటీరియలైజ్ కాలేదు. ఇందాక మీరు అన్నట్టు మన సుహాస్ గారి కోసం ఈ కథ వెయిట్ చేసిందేమో. బట్ నాకు ఎక్కడ తిరిగినా ఇప్పుడు ఇవాళ సినిమా అయిపోయింది, ఇంకో 2 రోజుల్లో రిలీజ్ ఉంది. నాకైతే బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది వదిలేస్తే నాకు ఇలాంటి యాక్టర్ దొరకడం నా అదృష్టంగా అనుకుంటున్నాను. సరే, శ్రీ విష్ణు కూడా చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా అబ్బా అని బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయని తెలిసింది. అయ్యో నాకైతే తెలియదు. విష్ణు గారికి చెప్పాను, కలిశాను. ఆయన కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అదే సార్, ఎక్కడో మేబీ ఈ సుహాస్ గారి కోసం కథ వెయిట్ చేసి తిరిగిందేమో నాకు తెలియదు. సుహాస్ గారు చూసారా కథ ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎక్కడో ఉంది సార్, మీకు చూడు మామూలుగా లేదు. మళ్ళీ దానికి డిస్ట్రిబ్యూటర్ అయ్యారు మీరు ఇప్పుడు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఎంతమంది దాటుకుని వచ్చి ఒక మంచి కథ, ఎక్కడ ధనుష్ గారు, ఎక్కడ కాంతారా, రిషబ్ శెట్టి గారు, ఏంటి సార్ అంత కమర్షియల్ హీరోలను వదిలిపెట్టుకుని, నేను వేరే అంటే సుహాస్ గారు మంచి యాక్టర్ వాళ్ళు, ఎందుకంటే ధనుష్ గారితో చేస్తే
సందీప్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు, రిషబ్ శెట్టితో చేస్తే సందీప్ గారు ఎక్కడ ఉంటారు, సుహాస్తో చేస్తే ఉండడానికి కాదు నా ఉద్దేశం కాదు. వాళ్ళు ఇప్పుడు ప్రూవ్డ్ సూపర్ స్టార్స్, నేషనల్ అవార్డు విన్నర్స్. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ స్కేల్ వేరు. దీన్ని కొంచెం స్కేల్ పెద్ద చేసుకోవచ్చు. ఎందుకని వాళ్ళిద్దరిని కాకుండా సుహాస్ గారి దగ్గరికి చేసి వాళ్ళు మనమేం కాదనలేదు సార్, అలాగని వాళ్ళు కూడా కాదనలేదు. వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్స్లో కుదరలేదు తప్ప కథ గురించి ఎవరికి ఏ రోజు కంప్లైంట్ లేదు సార్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇప్పటికీ అందరితో టచ్లో ఉన్నాను. రిషబ్ గారు మన టీజర్ సాంగ్ పెట్టినా సరే చాలా బాగుందని మెసేజ్ చేస్తారు. అంటే నాకు ప్రశాంత్ గారితో ట్రావెల్ వల్ల నాకు హొంబాళే ప్రొడక్షన్ హౌస్ కానీ రిషబ్ గారు వీళ్ళందరూ పరిచయం అయ్యారండి. సో వాళ్ళని ఎప్పుడు కాదని ఇటు రావటం అట్లేం లేదు సార్. అది మెటీరియలైజ్ కాలేదు. మనం ట్రయల్స్ చేస్తూనే ఉంటాం. ఇన్ని ట్రయల్స్కి నన్ను రాజుగారు పంపించింది. రాజుగారు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా తగ్గ. ఎందుకంటే నా 2 హీరోలు 3 హీరోల తర్వాత సర్లే వేరే కథ తీసురా అని మనం ఆ పరిస్థితులు కూడా చూసాం. కానీ ఎప్పుడూ డ్రాప్ చేయలేదు. అంటే కథను నమ్మితే రాజుగారు అంత బలంగా నమ్మారు. మేబీ ఆ కాన్ఫిడెన్సే నాకు మళ్ళీ సుహాస్ గారితో నరేషన్ చెప్పించే ఛాన్స్ రావటం, ఆయన ఒప్పుకోవడం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అన్న కూడా నన్ను మేము ఒకసారి కలిసినప్పుడు అది ఫెంటాస్టిక్ కథ అని చెప్పి ఎగ్జైట్ అయ్యి చెప్పారు ఆయన. సో అది కథ బలం. రిషబ్ గారు అన్న మాట ఏంటంటే, నేను సుహాస్ గారు చేస్తున్నారండి అని కలిసి చెప్పానండి. ఒకసారి సలార్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు కలిసాము. సో ఆయన సుహాస్ ఈజ్ యాక్టర్, యూ షుడ్ వర్క్ విత్. వీళ్ళు వర్క్ చేశారు ఒక సినిమా, ఒక చిన్న ఫిలింలో చేశారు. ఇంపాసిబుల్ అని మన ఏజెంట్ ఆత్రేయ డైరెక్టర్ది చేసి క్యామియో చేసాం కలిసి. నేను మన కలర్ ఫోటో డైరెక్టర్ రిషబ్ అన్న కలిపి చేసాం, చిన్న క్యామియో చేసాం. తర్వాత ఆయన సార్ కలర్ ఫోటో చూడటం అన్నీ చెప్పి నాకు ఫస్ట్ నోట్ చేసి చెప్పిన మాట, దట్ ఈస్ యాక్టర్ యూ షుడ్ వర్క్ విత్. ఫెంటాస్టిక్ చాయిస్. ఆ కథకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అండి, నువ్వు అది నీకు భలే కుదిరిందని చెప్పి. ఏంటి సార్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఎలిమెంట్స్? ఎందుకంటే మీ కష్టం అంతా మీ డైరెక్టర్లో రైటర్లే పడతారు అనుకుంటా. అవును సార్. ఈ నైట్ 9 తర్వాత ఏమైనా షార్ట్స్ ఉన్నాయా ఈ సినిమాలో? నైట్ షూట్స్ నైట్ 9 తర్వాత నేను తొందరగా వెళ్ళిపోతాను. 2:30 దాకా కాల్ చేశాను సార్. జనరల్గా మార్నింగ్ టైమ్స్లో లేదే. నైట్ సార్, నైట్ అయినా 9 దాటితే ఫోన్ లిఫ్ట్ చేయరని అంటారు. ఏం లేదు సార్. ఏం లేదు. ఏం సార్ అంటే షూటింగ్ ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయండి, షూటింగ్ లేకపోతే ఫోన్ అటెంప్ట్ చేయడం ఉండదు, నిద్రపోతా కదా. స్లీపింగ్ హ్యాబిట్స్ నేను ఉండొచ్చు, కానీ ఎప్పుడు డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ సైడ్ నుంచి ఏదైనా వచ్చినప్పుడు మనకి జీరో ప్రాబ్లమ్ సార్, జీరో ప్రాబ్లమ్. అసలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏం చెప్పమంటే. సూపర్. అందుకని అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు. సరే ఎట్లా జడ్జిమెంట్ ఎట్లా కుదురుతుంది సార్ షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచేనా? ఎందుకంటే ఒక కథను పట్టుకోవటంలో, ఎసెన్స్ పట్టుకోవటంలో ఉంటుంది. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, మీ సోకాళ్ళు మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కథలు చేస్తున్నారు, మంచి మంచి కథలు చేస్తున్నారు. ఎందుకంటే సుహాస్కి అంత పేరు. సుహాసు కథ పట్టుకున్నాడంటే విషయంలో అందే కథ జోలికి వెళ్ళడం. అంబాజీపేట కానీ, రైటర్ది అది కానీ, పద్మభూషణ్ కానీ, తర్వాత మీరు చేస్తున్న ప్రసన్నవదనం కానీ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్, అది ఓటీటీకి వెళ్ళినా. తర్వాత మీరు చేసిన సినిమా కలర్ ఫోటోలు కానీ ఒకటి ఏ సినిమాకి తీయటానికి లేదు, అన్ని కాన్సెప్ట్ బేస్డ్ యూనిక్ పాయింట్తో వస్తున్నారు. ఏంటి ఎక్కడ ఎసెన్స్ ఎట్లా పట్టుకుంటారు ఒక కథను? జడ్జి ఎలా చేయగలడు సుహాస్ అంటే? జడ్జ్మెంట్ అంటే నాకు బాబు ఏంటి ఉన్నాయా పదాలు? చెప్పండి సార్. ఎందుకంటే క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు సార్ నాకు. నార్మల్గా వింటున్నా. నాకు ఇప్పుడు అదే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇలా ఓహో జడ్జ్ చేస్తారు ఏంటి అది ఇది. ఎందుకంటారంటే సార్ కలర్ ఫోటో సార్ కొత్త కాన్సెప్ట్, రైటర్ పద్మభూషణ్ కొత్త కాన్సెప్ట్, ప్రసన్నవదనం కొత్త కాన్సెప్ట్, అన్ని కొత్తవే కదా. దేనికి సంబంధం ఒక జానర్ కూడా కాదు. మళ్ళీ మధ్యలో విలన్ క్యారెక్టర్ దానికి అవార్డు చెప్తాం సార్. మీరు చెప్పండి సార్. అంటే వినేటప్పుడు నాకు అబ్బా సూపర్ ఉంది కదా, ఎప్పుడెప్పుడు చేయాలి అన్నది ఒక్కటే ఉంటుంది సార్. ఇంకా వేరే క్యాలిక్యులేషన్స్ ఏముండదు. అబ్బా ఎప్పుడు చేద్దాం అన్న ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు చేస్తాను. ఈ ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు చేశారు సార్? కోవిడ్లో, పీక్ కోవిడ్లో. ఎట్లా అనిపించింది ఆ సినిమా? అసలు ఇప్పుడు సుహాస్ను చూసే విధానం వేరు. సుహాస్కి అసలు ఫ్యామిలీ డ్రామాకి సంబంధం లేని క్యారెక్టర్ అది. చూసిన తర్వాత ప్రతివాడు సర్ప్రైజ్ అవ్వాల్సింది ఆ క్యారెక్టర్ చూసి. అది ఎట్లా అనిపించింది? అది అసలు దానికి మిమ్మల్ని ఆయన ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడు ఆ పాత్రకి? తన నా ఫ్రెండే మెహర్ తేజ్ అని, ఇప్పుడు అల్లరి నరేష్ అన్నతో చేస్తున్నాడు సినిమా నెక్స్ట్. వాడు నేను అంటే చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్ చేసాం, నందన్ అని. అది సైకోనే, సైకో షార్ట్ ఫిల్మ్ చేసాడు. దాని తర్వాత ఇది చెప్పాడు అనమాట. నాకు కూడా అప్పుడు కలర్ ఫోటో ఇంకా రిలీజ్ అవ్వాలి, కలర్ ఫోటో షూట్ అయిపోయింది. అయితే కలర్ ఫోటో తర్వాత అందరూ జాలి పడతారు, కొంచెం ఏదన్నా మార్చాలి అన్నట్టు అది చేశాను. ఒకటే ముద్ర పడిపోకూడదు అన్నట్టు ఎగ్జాక్ట్ అదంతా 23 డేస్లో చేస్తాం. ఉంది సార్. అది చూసిన తర్వాత ఇంకో క్యారెక్టర్ వచ్చింది, హిట్ 2. కరెక్టే. అది ఆ షూట్ జరుగుతున్నప్పుడే ఫోన్ వచ్చింది, హిట్. ఓకే, సింక్ అయింది. సో ఇది అది
అంటే మరి ఇట్లా ఉందన్నా అని చెప్పాను శైలేష్ గారికి. చెప్తే ఇట్లా ఇంకోటి చేస్తున్నాను అంటే పర్లేదు మనం సపరేట్ వేరే అని. సరే అని చేసింది. సార్ ఒక ఆర్టిస్ట్గా హెయిర్ తీయటం అంబాజీపేట మ్యారేజ్, ఒక ఆర్టిస్ట్గా హెయిర్ ఇంపార్టెంట్, గడ్డం అన్నీ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ కోసం అంత చేయాలా, అంత సాక్రిఫైస్ చేయాలా? ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తానని చెప్తారు డైరెక్టర్లు, ఈ క్యారెక్టర్ ఇది డిమాండ్ చేస్తానని చెప్తారు. ఒక ఆర్టిస్ట్గా మీ అందమే మీకు అసెట్స్, మీ పెట్టుబడి అదే కదా. కానీ అందంగా లేను కదా. అందంగా లేరు ఆర్టిస్ట్కి అదే కదా సార్ అసెట్స్. మీరు కాపాడుకోవాల్సింది మీ అందం, మీ హెయిర్, మీ అయ్యే కదా. ఎందుకు ఆ క్యారెక్టర్ కోసం అంత సాక్రిఫైస్ చేయాలి? ఏదో ఒకటి కొంచెం క్రాప్ చేసి ఎట్లా కూడా చేయొచ్చు, అట్లా ఏముండదా? అలా ఏమీ లేదు సార్. అంటే ఇప్పుడు అంతా టర్మ్స్ మారిపోయినాయి అని అనుకుంటున్నాను సార్. ఇంకా కదే ఇంకా ఎట్లా ఉండాలి ఇప్పుడు అసలు మేకప్ కూడా ఏం అవ్వట్లేదు. జిడ్డుకున్నా లేదు లేదు అంబాజీపేట గురించి అంటే న్యాచురల్లీ అన్యాచురల్గా కుదిరితే అంత ఇంకా కదే కదా అన్నట్టు అయిపోయింది. సో గుండంటే ఇంకా నేను కమిట్ అయిన తర్వాత దానికి 100% ఇవ్వాలి అని వచ్చి. సో నాకు ఆ డైరెక్టర్తో కూడా చాలా పర్సనల్ కనెక్ట్ ఉంది. తను మంచి కథ చెప్దాం అనుకుంటున్నాడు, దీనికి మనం ఎంత హెల్ప్ చేయగలం. సరే పోతే ఒక 2 ఏళ్ళు పోతే బట్ పర్వాలేదు, ఎంతో కొంత పేరు వస్తుంది కదా అని నేను చేసాను. సూపర్ సార్. సార్ యూట్యూబ్లో 500 తీసుకునే స్థాయి నుంచి ఇవాళ 3.5 కోట్లు తీసుకునే స్థాయి బాబు చెప్తారు బయట. సుహాస్ గారి డేట్లు అంటే 3.5 కోట్లు అన్నారు. లేదండి బాబు, వాళ్ళు X90 కారు తిరిగే వరకు వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఆ స్థాయి నుంచి ఇక్కడ నుంచి పోల్చుకుంటే? సుహాస్ గారి స్థాయి జనరేషన్ అయితే అంత పెరగలేదు బాబు. అందరు 3 అని అంటున్నారు. మా ఆవిడ అడుగుతుంది నన్ను, ఎక్కడ పెడుతున్నాడు డబ్బులు? లేదు బాబు. ఎట్లా ఉంది సార్ కెరీర్ చూసుకుంటే? కెరీర్ డెఫినెట్గా మనం 100 రూపీస్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా నుంచుని 100, 500 అలా చేసుకుంటూ వచ్చి చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్లు చేసి నెలకి 20,000 ఎంత తీసుకుని ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి ఇంత కొంచెం సంపాదించి తర్వాత హీరో అయ్యి డెఫినెట్గా చాలా. నేను ఎప్పుడైనా ఖాళీ ఉంటే మార్నింగ్ కార్లో ఒక్కనే తిరుగుతాను సార్. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక్కడిని తిరిగి ఇదే జర్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను తిరిగిన రోడ్లు శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు ఇదే ఆఫీస్ మీద ఎన్నిసార్లు తిరిగే ఉంటాం 2014 ఆ టైంలో ఫోటోలు పట్టుకుని. సో ఇప్పుడు ఈ ఆఫీస్లో కూర్చొని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, రాజుగారి సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అనేది నాకు చాలా హై పాయింట్. నాకు కొన్ని ఇయర్స్ వరకు ఫ్యూయల్ అది తలుచుకుంటూ వాళ్ళు చూపించిన ఎవరికి ఏంటి ఏముండవు, నాకు నేను హ్యాపీ ఫీల్ అవుతాను. జూనియర్ ఆర్టిస్ట్గా ఏం చేశారు సార్? ఏ సినిమాలు చేశారు? 100 రూపాయలు తీసుకుని ఏం చేశారు మీరు? నాకు అదే ఇదే తెలుసు. మళ్ళీ ఇది పడిపడి లేచే మనసు అప్పటికి నాకు చాయ్ బిస్కెట్లో పేరు వచ్చింది. సినిమా పరంగా అదే కదా. ముందు ఉన్నాయా? చాయ్ బిస్కెట్కి ముందు షార్ట్ ఫిల్మ్స్కి ముందు ఉన్నాయి కొన్ని. ఏ సార్ 2-3 చెప్పండి. మీ దీంట్లో కూడా రావట్లేదు, విక్కీలో కూడా లేవు అవి. ఎలా ఉంటాయి చెప్తే ఉంటాయి. ఇప్పుడు కొన్ని వాటిల్లో అంటే నేను చెప్తే తప్ప తెలియదు. ఒకసారి అంటే గుర్తులేవు సార్ పేర్లు. చేశాను ఒక 4 ఫిల్మ్స్ 5 ఫిల్మ్స్ అట్లా చేశాను. ఎక్కడ ఉండేవాళ్ళు సార్ అప్పుడు ఆ టైంలో? అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ కొండాపూర్లో మా రూమ్మేట్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి. సో మొత్తం వాళ్ళే చూసుకునేవాళ్ళు. నా రూమ్మేట్స్ లేకుండా ఉంటే అసలు నాకు ఫుడ్ బెడ్ ఏమీ లేవు. వాళ్ళే ట్రై చేస్తున్నాడు కదా, మన అందరం సాఫ్ట్వేర్ సైడ్ ఒకటి ఆర్టిస్ట్కి ట్రై చేస్తున్నాడు కదా, అండ్ ఎంకరేజ్ చేద్దామని వాళ్ళు మా రూమ్మేట్స్ కూడా చాలా పాజిటివ్గా నన్ను ఎంకరేజ్ చేసి ఫుడ్ పెట్టి కొన్ని సంవత్సరాలు చూసుకుని సెటిల్ అయ్యేదాకా చూసుకున్నారు. ఇక్కడ కొండాపూర్లో దగ్గరే ఒక చిన్న రూమ్లో ఉండే, తర్వాత అటు మళ్ళీ కొండాపూర్లోనే ఎక్కడో మారాం. అండ్ పెళ్ళైన తర్వాత నిజాంపేట వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు మణికొండకు వచ్చి. సూపర్ సార్. సార్ మీరు ఏదైతే జూనియర్ ఆర్టిస్ట్గా చేశారో ఆ హీరో మీరు కలిసి ఏమైనా చేశారా? కలిసి ఏం చేయలేదండి. అంటే ఒక యాడ్ చేశాను రవితేజ సార్తో. ఒక బ్రాండ్ తీసాం యాడ్ ఉంటుంది, ఆయన పోలీసు వెనకాల కానిస్టేబుల్గా ఉంటుంది, కనబడతా. ఓకే, బ్రాండ్ యాడ్ ఉంటుంది. అప్పుడు అసలు ఫుల్ హై ఆయన రవితేజ గారు 2015 అనుకుంటా RFCలో రామోజీం డ్యూటీలో చేశాం. అప్పుడు తర్వాత కలిసినప్పుడు కలర్ ఫోటో అప్పుడు ఆయన ఫోన్ చేసి పిలిచి కలిశారు. అప్పుడు చెప్పాను, సార్ ఇట్లా సార్ ఇలా అయినప్పుడు నేను భయపడ్డాను, ఫోటో అడగాలంటే భయం వేసింది సార్, ఫైనల్గా మొత్తానికి ఇప్పుడు దిగుతున్నాను. అందరం అలాగే వచ్చినాను, నేను కూడా అలాగే వచ్చాను కదా అబ్బాయి అని చెప్పి ఎంకరేజ్ చేశారు ఆయన. సూపర్ సార్. సార్ పుష్ప కేశవ క్యారెక్టరు పడనప్పుడు, ఎందుకంటే మీరు హీరోగా అప్పుడు హీరో అయిపోయారు. అవ్వలేదు. అది ఒక చాలా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేస్ అదేనండి.
పుష్ప అప్పుడు సుకుమార్ సార్ నన్ను పిలిచి ఇలా క్యాస్వర్ రోల్ ఉంటుంది, నువ్వు డేట్స్ చూసుకో, ఇంకా దేనికి కమిట్ అవ్వకు, మంచి రోలు 2 parts అని అంటే నాకు అసలు అమ్మ బాబోయ్ అల్లు అర్జున్ గారి సినిమా సూపర్ సారు, కంటిన్యూస్ క్యారెక్టర్ అంటున్నారు. నాకు ఆ భాష ఒక 3-4 రోజులు వెళ్ళాను, నాకు బట్టలు వేసి చూశారు, ఆ యాక్సెంట్ మాట్లాడిచ్చారు, అవన్నీ అవుతుంటే నాకు అసలు ఆ టైంలో వీడు వచ్చాడు సందీప్ గారు కలర్ కలర్ ఫోటో ఎడిటర్ వచ్చి ఇలా హీరోగా ఒకటి రెడీ చేశాను, ఏంటి హీరోగా రెడీ చేశాను. అప్పుడు ప్రతిరోజు పండుగ షూట్లో ఉన్నాను. ఓకే, ఇదేంట్రా నాయన హీరో ఏంట్రా బాబు, పెద్ద సినిమా రా, అది ఏంటి అర్థమవుతుందా నీకేమన్నా, నేను ఇంక ఏ సినిమా ఇవ్వను, నేను అటు వెళ్తున్నాను అని చెప్పాను. చెప్తాను ఒకసారి ట్రై చేయని నా ఫ్రెండ్, మేము ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యాం మా బ్యాచ్ అందరం కలిపి చేస్తున్నాము, నన్ను నమ్ము, నీకు డెఫినెట్గా లైఫ్ మారిద్దని. నేను నమ్మకం ఒకసారి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే తిరుమల వెళ్తాను, ఇంపార్టెంట్ డెసిషన్స్. తిరుమల వెళ్ళి అలా రోడ్స్ మీద నడుస్తుంటే తిరుమల రోడ్స్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఏం ధైర్యం వచ్చిందో తెలియదు, ఆ డెసిషన్ చేసేద్దాంలో నేను హీరోగా చేసేస్తానని చెప్పాను సందీప్కి. లైఫ్ మారిపోయింది. సుకుమార్ గారికి ఎలా చెప్పారు మీరు? ఆయనే అంటే తర్వాత వాళ్ళు అంటే వేరే కూడా చూస్తున్నారు, జగదీష్ని కూడా మెల్లగా ఎట్లనో గుర్తులేదండి, ఓకే అంటే బాగోదు కదా అని ఆయనే చెప్పాము. మొన్న ఆయన స్టేజ్ మీద చెప్పారు, బాగోదులే హీరోగా చేస్తున్నాడు కదా. ఈ స్టోరీలో నాకు ఒక ఆన్సర్ వచ్చింది సార్. ఏంటి సార్? ఈయన మొక్కు సరిగా కోరుకోలేదు, సందీప్ రాజ్ అని చెప్పు ఉండడు. తిరుమల నా తిరుపతి, తిరుమలలో సందీప్ సినిమా చేస్తానని నాకు కూడా పడిపోయింది. సూపర్ సార్. సార్ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ కానీ బయట పీపుల్ కానీ అబ్బాయిలు పిల్లలు పుట్టట్లేదని చాలా స్వామిజీల చుట్టూ తిరుగుతున్నారు, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు, రకరకాల పూజలు చేస్తున్నారు, రకరకాలుగా హాస్పిటల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి సాఫ్ట్వేర్ పీపుల్లోనేమో వాళ్ళ పిల్లలకు పుట్టరని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కాదు పిల్లలే వద్దని దాని మీద సినిమా ఎలా చేశారు? అంటే రెండు వేరే వేరే టాపిక్లు అండి. అవును, పిల్లలు వద్దనుకునే బ్యాచ్ ఒకరు ఉన్నారు, పిల్లలు పుడదాం అనుకున్నా ఈయన వద్దంటున్నాడు, పిల్లలు కావాలనుకుంటే వాళ్ళకి పుట్టట్లా. దానికి ఒక ఎమోషనల్ రీజన్ ఉందండి. మనం టీజర్లో యాక్చువల్గా ఏం చెప్పామంటే, ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లల్ని బెస్ట్ హాస్పిటల్లో చూపించాలి, పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ కాలేజ్లో చదివించాలి, బెస్ట్ ఇవ్వలేని వాడు పిల్లలు కనకూడదే అనుకుంటాడు. అది ప్రతి ఫాదర్ ఎమోషన్. ప్రతి ఫాదర్ అండ్ మదరు, వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు కలుసుకుని మనం ఇంకొక అంశం ఎందుకు అనుకుంటామంటే మనకంటే బెటర్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటాం కదా. అక్కడ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, ఎందుకు లేదు అంటే డబ్బు ఇవ్వాలి, డబ్బు అనేది ప్రతిదానికి కావాలి. సో పిల్లలంటే అదొక 30 ఏళ్ల ప్రాజెక్ట్. ఒక పాపో బాబు అంటే అదొక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ప్రాజెక్ట్ అనాలి. అందుకనే వద్దనుకుంటాడు అనేది ఒక ఎమోషనల్ రీజన్ ఇచ్చాం. ఊరినే ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ లేదు నాకు వద్దు అనేది కాదు, దానికి ఒక ఎమోషనల్ కనెక్ట్ పెట్టాం. ఏంటి సార్ కండోము ఇదేదో బాలీవుడ్ నుంచి ఒక సినిమా ఉంది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారు, ఎందుకంటే ఒక కండోమ్ కంపెనీ మీద కేసు వేయటం బాలీవుడ్ ఫిల్మ్ ఉందని మన సైట్స్లో రాశారు. నాకు తెలియదు సార్, వెరీ ఆనెస్ట్లీ తెలియదు. మనమైతే 2020 లాక్డౌన్లో ఆగస్ట్లో మన సినిమా రిజిస్ట్రేషన్ చేయించాను. ఐడియా అయితే 2020 మార్చ్ ఆ టైంలో, మార్చ్ లాక్డౌన్ ముందు అప్పుడు నేను నరేషన్ చెప్పాను సార్కి. ఆనెస్ట్గా నాకైతే తెలియదు సార్. సార్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర చేశారు అంటే అసిస్టెంట్స్ కానీ అసోసియేట్లు కానీ కత్తులు కటార్లు లేకపోతే బాంబులు లేపేసేటాలు లేకపోతే హీరో ఇమేజ్లు భయంకరంగా చేయించడాలు ఆడావుడే గందరగోళం మామూలుగా ఉండదు. హైపు నీల్ గారి దగ్గర నుంచి వచ్చారంటే పెద్దపేట కూర్చోబెడతారు, కథ గ్రాండ్ ఇయర్లో ఉంటుంది అనుకుంటారు. మీరు చిన్న కథని ప్రతి ఫ్యామిలీలోకి వెళ్ళే కథని సుహాస్ లాంటి హీరోతో చెప్పించారు. ఏంటి అక్కడ నీళ్ళకి అక్కడికి చూసిన దానికి మీరు ప్రశాంత్ గారి నీళ్ళ దానికి అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఎక్కడ ప్రశాంత్ గారిని వ్యక్తిగతంగా మీరు కలిసి మాట్లాడితే మన సినిమాలో ప్రసాద్ క్యారెక్టర్ ఎంత సింపుల్, ప్రశాంత్ నీల్ గారు అంతే సింపుల్ వ్యక్తి అండి. ఆయన తీసే సినిమాలు చాలా పెద్దవి. మన సినిమా చిన్నదేమో కానీ ఎమోషన్ ఇండియాలో బిగ్గెస్ట్ ఎమోషన్ అని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఒక ఫాదర్ ఎమోషన్, ఒక మదర్ ఎమోషన్ అంటే అంతకంటే పెద్ద ఎమోషన్ ఉండదు, ఏది ఉండదు. సో అంత పెద్ద సినిమా అండి యాక్చువల్లీ. బై ఎమోషన్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ సార్తో అంటే నాకు ఒక బ్రదర్ లాగా ఆయన, సో చాలా ట్రావెల్ ఉంది. సో ఆయనతో కూడా సరదాగా మాట, సార్ మీరు సలార్లు కేజీఎఫ్లు ఇవన్నీ మా వల్ల కాదండి. నేను అనసి నాకు రాదు. ప్లస్ మనకున్న చాయిస్ ఏంటంటే నాకు సినిమాలు కూడా ఎక్కువ అలవాటు లేదు సార్, చూడటం చదవడం బ్యాడ్ హ్యాబిట్. మా ఇంట్లో ఇంజనీరింగ్ దాకా టీవీ కూడా లేదు. నేను సినిమాలకు వచ్చాను లాస్ట్కి. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేసి వచ్చాను. సో నేను చూసిన అతి తక్కువ సినిమాలు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారివి, జంధ్యాల గారివి,
రాజు హీరాని గారి లాంటి సినిమాలే చూశాను సార్. సో నాకు రైటింగ్ సైడ్ కూడా ఒక హ్యూమరస్గా, పెద్ద విషయమైనా చిన్న హ్యూమరస్గా చెప్పాలి అనే కథలే నాకు బాగా నచ్చుతాయి సార్. మీరు అలాంటి వాళ్ళు అంత టేస్ట్ ఉన్న వాళ్ళు ప్రశాంత్ నీల్ గారి దగ్గర ఎలా వెళ్ళారు సార్? కోఇన్సిడెన్స్ అండి. యాక్చువల్గా ప్రశాంత్ సార్తో నేను అసలు ఆయన దగ్గర నాకు పనిచేసే అవకాశం వస్తుంది కూడా ఊహించలేదు సార్. ఇక్కడ నేను 2017లో అట్లా వచ్చాను సార్ రాజుగారి దగ్గరికి. సో ఆ ట్రావెల్లో నాకు హర్షిత్ గారు పరిచయం అవటం, హర్షిత్ గారికి ప్రశాంత్ గారు ఫ్రెండ్ అవటం, వాళ్ళిద్దరు ఒకసారి కలిసిన మీటింగ్కి నేను వెళ్ళటం, అలా ప్రశాంత్ సార్తో ట్రావెల్ ఏర్పడింది. అలాంటి డిస్కషన్స్లో నుంచి ఆయన మరి ఏం చూసారో నాకు రైటింగ్ అవకాశం ఇచ్చారు. సో సలారికి అలా కుదిరింది సార్. నేను అసలు అనుకోలేదు ప్రశాంత్ సార్తో పనిచేస్తాను. ఎట్లా ఉంటాడు సార్ ప్రశాంత్ గారు? ఎందుకంటే మాకు చాలామంది తెలియదు, ఆయన కూడా మాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఇంతవరకు. చాలా సింపుల్గా ఉంటుంది. నేను అప్పుడే అడుగుతూ ఉంటాను, ఆయన ప్రశాంత్ నీల్ గారా నార్మల్గా చాలా సింపుల్గా ఉంటుంది సార్. నేను షాక్ అయినా, అంత పెద్ద డైరెక్టర్. సగటు మధ్యతరగతి కుటుంబం మనిషి ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. కూలెస్ట్, మోస్ట్ హంబుల్ పర్సన్ యూ విల్ మీట్. ఆయన సినిమా బ్యాగేజ్లో 1000 కోట్లు 1500 కోట్లు ఏమీ కనపడవు అసలు, జీరో. వెరీ హంబుల్. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటారు. థాట్సే చాలా హైగా ఉంటాయి. యా, ఆయన వర్క్ స్టైల్ కానివ్వండి, ఆయన బిహేవియర్ కానివ్వండి. ఇప్పుడు డ్రైవర్ కూడా ఆయనకి వెళ్ళి చెప్పొచ్చు, సార్ ఆ సీన్ బాగోలేదు మీరు తీసిందని. అవునండి, అంత యాక్సెస్ ఉంటుందా? అది వింటాడు కూడా. నిజంగా అది లాజికల్ అనిపిస్తే తీసేస్తారు కూడా సినిమాలో. ఏం చేశారు సలార్కి? మీ పార్ట్ ఏంటి సార్? డైలాగ్ రైటింగ్. స్టోరీ డిస్కషన్స్లో ఉన్నాము, డైలాగ్ రైటింగ్ క్రెడిట్ వచ్చింది. సో ఆయనతో లాంగ్ ట్రావెల్స్, బిన్ మోర్ దెన్ 4 years. సూపర్ సార్. సార్ సుహాస్ గారు, ఇప్పుడున్న సినిమాల్లో మీరు ఓటీటీ కంటెంట్ వెళ్తున్నాయి కాబట్టి ప్రసన్నవదనం డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళిపోయింది, థియేటర్స్కి వచ్చింది. కాకపోతే కొన్ని సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి, కొంచెం క్యూట్గా మంచి బాగుంది, కంటెంట్ బాగుందంటే ఇది ఓటీటీలో అయితే బాగా చూస్తారు, కమర్షియలైజ్ కాదు, ఓటీటీ అయితే బాగా చూస్తారు అనే మాట ఒకటి వస్తుంది. ఈ సినిమాని ఓటీటీలో బాగా చూస్తారా అంటారు. అటువంటి ప్రాబ్లం లేదా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న చిన్న సినిమాలు బాగుంటున్నాయి, థియేటర్కి వస్తున్నారు, సినిమా బాగుంటే కమిటీ కుర్రాళ్ళు కానీ అవి కానీ చూసేస్తున్నారు. చిన్న సినిమాల్లో కొంచెం ఆ ప్రాబ్లం ఒకటి అయితే మనమే క్రియేట్ చేసాం. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కోసం, ప్రొడ్యూసర్స్ బ్రేక్ ఈవెన్ కోసం 15 daysకి ఓటీటీకి ఇచ్చేస్తాం. ఈ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని 2000 అవుతుంది కాబట్టి ఓటీటీలో చూద్దాంలే అని మనమే వాళ్ళని ఆడియన్స్ని వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి ఓటీటీకి అలవాటు చేసాం. ఈ చిన్న సినిమాలు వచ్చేటప్పుడు ఓటీటీలో చూద్దామనే చిన్న మార్కు ఉండదా అటువంటిది? ఏం సార్ అంటే రైటర్ పద్మభూషణ్కి అయితే ఒక ఆర్టికల్లో ఓటీటీ సినిమా అని రాశారు. అది యూఎస్లో 380K ఎంతో కొట్టింది, ఇక్కడ థియేటర్గా 12 ఎంతో కొట్టింది. బడ్జెట్కి 4-5 times ఎక్కువ కొట్టింది. ఏ సినిమా లాస్ రాలేదు నా సినిమాలు ఏది. సో చూస్తున్నట్టే కదా. సో ఇంకా బాగా చేసి ఇంకా ఎక్కువ డబ్బులు తీసి కొంచెం మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాను సార్. తెలుగు ప్రేక్షకుల విషయంలో అది ఎక్సెప్షన్ అనుకుంటాను సార్. ఇప్పుడు మనకి కమిటీ కుర్రాళ్ళు, మీరు పాత హిస్టరీ తీసుకోండి, అలా మొదలైంది నుంచి తీసుకోండి. అప్పుడు వచ్చిన ఏమంటారు బడ్జెట్ ఆఫ్ ద ఫిలింకి థియేటర్లో అది చేసిన దానికి అసలు పోలిక లేదు. కోవిడ్ అప్పుడు కూడా అసలు మొత్తం ఇండియాలో మన తెలుగు ప్రేక్షకులు ఫస్ట్ సినిమాకి బ్రేక్ త్రూ ఇచ్చారు. జాతిరత్నాలు కానివ్వండి, మన ఉప్పెన కానివ్వండి, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని ప్రదీప్ మాచిరాజ్ గారి సినిమా కానివ్వండి, మీకు లిస్ట్ మీరు తీసుకుంటే ఆ సంవత్సరం నుంచి మన ప్రేక్షకులు దేవుళ్ళు సార్. మా ప్రశాంత్ సార్ ఎప్పుడు అంటారు, తెలుగు వాళ్ళు దేవుళ్ళు మీరు అంటుంటారు. ఎందుకు సార్ మనం ఎందుకు దేవుళ్ళు? అట్లా మిగతా వాళ్ళు చూడరు అసలు. అట్లా మన ఆడియన్స్ సినిమా బాగుంటే వదలరు సార్, థియేటర్లో మీద వేసుకుని పోతారు. మనకు ఆ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర యాక్టర్తో కూడా సంబంధం ఉండదు. మలయాళం సినిమా మంజుమల్ బాయ్స్, ఏది మంజుమల్ బాయ్స్ మొన్న అది లవ్ స్టోరీ ప్రేమలో ఏం నంబర్ సార్ అవి అసలు అన్బిలీవబుల్. నిజంగా ఆ విషయంలో మనం వెరీ లక్కీ. సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ వెరీ వెరీ లక్కీ ఫర్ హ్యావింగ్ సచ్ అ గ్రేట్ ఆడియన్స్. మీరు చెప్పండి సరదాగా, మనకి బాగుండి ఆడని సినిమా, బాగోక ఆడిన సినిమా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. అదే ధైర్యం సార్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి అదేనా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఎక్కువ అన్నిటిగా అంటే వచ్చిన సినిమాలు అన్నిటికంటే ఎక్కువ కామెడీ ఈ సినిమాలో ఉంటుంది, కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటుంది. ఇవన్నీ అంటే చెప్తున్నాను కానీ ఇలా నవ్వుతుంది అని నేను సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైపోయిందండి, రిజల్ట్ తెలిసిపోయింది నాకు. సో అందుకని అంత ధైర్యంగా ఇప్పుడున్న స్టేజ్లో డిస్ట్రిబ్యూషన్ ఓవర్సీస్ మొత్తం ఓన్గా రిలీజ్ చేయటం అంటే అందుకే ఆ స్టెప్ వేసాను. సూపర్ సార్. విజయవాడలో మీ ఫ్రెండ్స్తో మీరు చూసిన సినిమా ఇది, మీ గ్యాంగ్తో? హ్యాపీ డేస్
అప్పుడు ఇంటర్వ్యూ మీ సినిమా సార్. మీ సినిమా ఓహో నా సినిమాలు మజిలీ నుంచి ప్రతి సినిమా ఎప్పుడైనా విజయవాడ వెళ్ళి చూస్తాను. విజయవాడ రాజవరాజ్ థియేటర్ కానీ అలంకార్ థియేటర్ కానీ అక్కడ మాకు అవి కొంచెం ఎమోషన్. విజయవాడలో థియేటర్స్ చాలా థియేటర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ, సింగిల్ స్క్రీన్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా విజయవాడలో చూడటం అనేది ఒక చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా. విజయవాడ అసలు సినిమా కల్చర్ క్రేజీ సార్. అక్కడ అసలు ఆ స్క్రీన్ మీద మనం ఎవరెవరినో చూసుకుని మనం చూసుకోవాలని వెళ్తాం కదా. సో ఆ ఎమోషన్ నాకు అది ఎంజాయ్ చేస్తాను బాగా. సార్ ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, మీ మిస్సెస్కి నచ్చిన సినిమా ఏది మీరు చేసిన అన్ని సినిమాల్లో? ఒకటని చెప్పలేము, అన్ని క్యారెక్టర్లు అన్నీ బాగుంటాయి, బట్ ఆబ్వియస్గా కలర్ఫుల్ ఇష్టం, బట్ ఈ సినిమా ఫేవరెట్ అవుద్ది తనకి. తెలుసు కదా నాకు తను ఫ్యామిలీ డ్రామా చూశారు సార్? చూసేది 3 రోజులు నన్ను ఇంటికి రాని వాళ్ళ ఆఫీస్లో పడుకోమంది. నిజం మా డైరెక్టరా. అయితే మా మెహర్కి ఫోన్ చేశాను, అరే ఏంట్రా బాబు మా వీళ్ళు చూసి ఇంటికి రావద్దు అంటుందంటే అదిరా అది కొట్టినట్టు అంతే అంతే అన్నాడు. అది కదరా ఇంపాక్ట్ అంటే. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. యాక్టర్గా మన సక్సెస్, ఎందుకంటే ఇప్పుడు వరకు మంచి ఆర్టిస్ట్, ఇప్పుడు వరకు యూనిక్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు. జానర్తో సంబంధం లేక ఒకటి కాదు అన్నీ. ఎందుకంటే సుహాస్ ఇందాక అన్నట్టు సుహాస్ ఏది పట్టుకుంటే అది బంగారం. ఎందుకంటే ఆయన సెలెక్టివ్గా వెళ్తున్నారు, కమర్షియల్ ఫేస్ దాటుకుంటూ ఒక మంచి ఆర్టిస్ట్గా అవుతున్నారు. హీరో ఇవన్నీ పక్కన పెడితే మంచి ఆర్టిస్ట్గా మంచి ప్రూవ్. ఎందుకంటే ఫ్యామిలీలో సుహాస్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఏదో ఒక విషయం ఉంటుంది, విషయం లేకపోతే అతను చేయడు, ఒప్పుకోడు. ఎంత కోట్లు ఇచ్చినా కూడా కొంతమంది చేయరు క్యారెక్టర్. అటువంటి ఇమేజ్ అయితే తెచ్చుకున్నాడు. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్కే మంచి ఇంపాక్ట్ ఉంది, మంచి కామెడీ. అసలు ఇవాళ అన్నీ మర్చిపోయి థియేటర్కి వెళ్దామంటే కొంతమంది ఏడిపించేస్తున్నారు, ఇంట్లో ఏడ్చి థియేటర్లో ఏడ్చి ఎందుకు. చాలా సూపర్గా ఉంది సార్, చాలా చాలా బాగుంది. ఫస్ట్ మేమే వెళ్తాం, మేము మా పిల్లలతో వెళ్తాం. ఆల్ ద బెస్ట్ సార్. ఆర్టిస్ట్ కానీ డిస్ట్రిబ్యూటర్ కూడా సక్సెస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ సార్. మీకు ఆల్ ద బెస్ట్. ఇది జనకైతే గనుక టీంతో చిట్ చాట్. మీకు వీలుంటే 7వ తారీఖు అయితే థియేటర్కి వెళ్ళండి, హిలేరియస్గా నవ్వుకుని అయితే బయటకు వస్తారు.